సో హిందూ పూజ మాక్సిమం అందరికీ తెలిసిందే. హిందూ పూజ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీ కంప్లీట్ బాడీకి కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తుంది. సో చెప్తున్నాను, చేసి చూపిస్తున్నాను. సో కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ హ్యాండ్ ఏదైతే ఉంది కదా, సో షోల్డర్ లెవెల్ కంటే క్యాట్ పోజ్ ఎలా అంటే కంప్లీట్గా ఇలా మీ హిప్ అండ్ మీ నెక్ది కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వచ్చేసి ఏంటంటే హ్యాంగింగ్ అంటే ఇప్పుడు కంప్లీట్ పైన ఉన్న రాడ్ మీద మీ కంప్లీట్ బాడీని హ్యాంగ్ చేయండి. సో వేలాడండి. సో ఆ టైంలో మీకు ఏంది టాప్ టు బాటమ్ వరకు అయితే స్ట్రెచింగ్ దొరకడం వల్ల సో హీల్ టచ్ అనేది ఆబ్వియస్లీ మీ యాబ్స్ కి అండ్ మీ కంప్లీట్ బాడీకి అయితే స్ట్రెచ్ అయితే ఇస్తుంది. ఐ మీన్ ఈ వర్కౌట్ చేయడం వల్ల అయితే మీ బెల్లీ ఫ్యాట్ అయితే డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. పెయిన్ అవుతుంది, ఎందుకంటే మీరు నేను చేసినట్టు ఒకటే సెట్ చేయకండి. మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 సెట్స్ అయినా చేయండి. ఎందుకంటే అంటే మెయిన్లీ స్కిప్పింగ్ వల్ల మీకు ఏం ఈ అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మీ కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్, అందరు ఎట్లా మళ్ళీ. సో ఈరోజు వచ్చేసి ఒక 5 బెస్ట్ వర్కౌట్ చెప్తున్నాను మీ హైట్కి సంబంధించి. సో హైట్ పెరగకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి కదా. సో ఈ వర్కౌట్స్ నేను చెప్పి డైలీ ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తుంది. అండ్ 1 డేలో అయ్యే పని కాదు, డైలీ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో మీ కంప్లీట్లీ మీ కన్సిస్టెన్సీ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. డెఫినెట్లీ మీరు డైలీ ఫాలో అవుతూనే మీకు ఏమైనా రిజల్ట్ చూపిస్తుంది. సో చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హిందూ పుషప్ అనమాట. సో హిందూ పూజ మాక్సిమం అందరికీ తెలిసిందే. హిందూ పూజ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీ కంప్లీట్ బాడీకి కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తుంది. సో చెప్తున్నాను, చేసి చూపిస్తున్నాను. సో కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ హ్యాండ్ ఏదైతే ఉంది కదా, సో షోల్డర్ లెవెల్ కంటే కొంచెం వైడ్గా పెట్టండి. కంప్లీట్గా మీ బ్యాక్ ని మీ హిప్ ని కంప్లీట్ గా బ్యాక్ కి ప్లేస్ చేసి స్ట్రేట్ గా. సో మీ హిప్ ఏదైతే ఉంది కదా బ్యాక్ కి పుల్ చేయండి, కంప్లీట్ బ్యాక్. సో వేవ్ పొజిషన్ లో రావాలన్నమాట. సో ఇట్లా వేవ్ పొజిషన్ లో వచ్చినప్పుడైతే మీ బాడీ కంప్లీట్ గా స్ట్రెచ్ అయి ఉండాలి. సో మళ్ళీ బ్యాక్, మళ్ళీ వేవ్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ వేవ్, బ్యాక్ వేవ్, బ్యాక్ వేవ్, బ్యాక్ వేవ్. సో దీని మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మీ కంప్లీట్ బాడీకి స్ట్రెచ్ ఇస్తుంది. అండ్ ఆబ్వియస్లీగా బాడీ స్ట్రెచ్ ఎత్తున్నట్టే ఆబ్వియస్గా హైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏమంటున్నా క్యాట్ పోజెస్ అనమాట. సో క్యాట్ పోజ్ ఎలా అంటే కంప్లీట్గా ఇలా మీ హిప్ అండ్ మీ నెక్ది కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యాంగిల్లో మీ బాడీని ప్లేస్ చేయండి. సో మీ బాడీ ఇప్పుడు స్ట్రేట్గా ఉంది కదా. సో ఇప్పుడు హిప్ కిందికి వచ్చినప్పుడు మీ హెడ్ అనేది పైకి రావాలి. మళ్ళీ హిప్ పైకి వచ్చినప్పుడు మీ హెడ్ అనేది కిందికి రావాలి. ఇలా బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయాలంటే మీరు ఎప్పుడైతే అంటే ఇప్పుడు నా నెక్ అనేది కిందికి ఉంది అండ్ నా హిప్ అనేది పైన ప్లేస్ ఉంది కదా. సో మీ బ్రీతింగ్ అనేది ఎక్సెల్ అవ్వాలన్నమాట. సో అండ్ కిందికి వచ్చేటప్పుడు ఇన్హేల్ చేయండి. ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్. సో ఎప్పుడైతే మేము వర్కౌట్ చేస్తారో కంప్లీట్గా మీ అప్పర్ బాడీకి అయితే స్ట్రెచింగ్ దొరుకుతుంది. సో డెఫినెట్లీ ఈ వర్కౌట్ని మాత్రం ఫాలో అయ్యండి. ఆబ్వియస్లీ మీకు యూజ్ అవుతుంది. నేను మళ్ళీ చేసి చూపిస్తాడు, కేర్ఫుల్గా చూడండి. సో ఇట్లా కంప్లీట్గా వర్కౌట్ చేయండి. సో కొంతమంది చిచ్చోర పని కావాలంటారు. సో ఇలాంటి పోజెస్ని డబల్ మీనింగ్ తీసుకుంటారు. ఆబ్వియస్లీ మీ హెల్త్ ఇష్యూ మీ బాడీ మీ హెల్త్ కాబట్టి ఇలాంటి పోజెస్ మీద అయితే చాలా వరకు అయితే మీకు డెఫినెట్లీ యూజెస్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ మీ హైట్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేసి కంప్లీట్ వర్కౌట్ చెప్తాను. సో ఫాలో అయిన వాళ్ళకి డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తాను అనుకుంటున్నాను. అయితే డెఫినెట్లీ కన్సిస్టెన్సీ మైండ్ ఉన్న వాళ్ళైతేనే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హ్యాంగింగ్ అంటే ఇప్పుడు కంప్లీట్ పైన ఉన్న రాడ్ మీద మీ కంప్లీట్ బాడీని హ్యాంగ్ చేయండి. సో వేలాడండి. సో ఆ టైంలో మీకు ఏంది
టాప్ టు బాటమ్ వరకు అయితే స్ట్రెచింగ్ దొరకడం వల్ల సో మీకు డెఫినెట్లీ మీ బాడీలో ఉన్న ఎవ్రీ మజిల్ స్ట్రెచ్ అవ్వడం వల్ల మీకు హైట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇటు స్పేస్ ఏం లేదు కాబట్టి నేను చెప్తున్నా, ఓవరాల్గా చెప్తున్నాను. సో కంప్లీట్గా మీ షోల్డర్ లెవెల్లో మీ హ్యాండ్ ప్లేస్ చేసి మీరు కంప్లీట్ బాడీని హ్యాంగ్ చేయండి అనమాట. ఐ మీన్ వేలాడండి. లేదంటే పుల్అప్స్ కూడా కొట్టచ్చు. ఒకవేళ మీకు ఎనర్జీ ఉంటే మీరు పుల్అప్స్ కూడా కొట్టచ్చు. డెఫినెట్లీ మీ బ్యాక్ కూడా చాలా అవసరం వస్తుంది పుల్అప్స్ కొట్టడం వల్ల. చాలా మంచి షేప్లో వస్తుంది, వి షేప్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హీల్ టచ్ అనమాట. సో హీల్ టచ్ అనేది ఆబ్వియస్లీ మీ యాప్స్కి అండ్ మీ కంప్లీట్ బాడీకి అయితే స్ట్రెచ్ అయితే ఇస్తుంది. సో ఇట్లా ఈ యాంగిల్లో మీరు పడుకొని ఓన్లీ మీ నెక్ ఏదైతే ఉంది కదా పైన లేపి సో ఈ లెవెల్లో మీ హ్యాండ్ అనేది టచ్ అవ్వాలి. చూపిస్తున్నాడు హీల్ టచ్ అంటారు దీన్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎస్. సో ఎప్పుడైతే ఇట్లా వర్కౌట్ చేస్తారో మీరు ఆబ్వియస్లీ మీ యొక్క యాప్స్ కి చాలా వరకు అయితే పంప్ ఇస్తుంది అండ్ మీ కంప్లీట్ బాడీ కూడా డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తుంది. అండ్ చాలా మందికి ఫ్యాట్ లాస్ అవుతుంది. ఐ మీన్ ఈ వర్కౌట్ చేయడం వల్ల అయితే మీ బెల్లీ ఫ్యాట్ అయితే డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది. పెయిన్ అవుతుంది, ఎందుకంటే మీరు నేను చేసినట్టు ఒకటే సెట్ చేయకండి. మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 సెట్స్ అయినా చేయండి. ఎందుకంటే ఒక్కొక్క సెట్లో 12 రెపిటేషన్స్ ఉంటాయి. ఒక 3 to 4 సెట్స్ ఇస్తే మీకు కంప్లీట్ గా మీ పంప్ అయితే వస్తుంది అనమాట మీ మజిల్ కి. అర్థమైంది కదా? సో 3 to 4 సెట్స్ ఇస్తే మీకు డెఫినెట్లీ రిజల్ట్ చూపిస్తుంది. అండ్ ఒక్క రోజులో అయ్యే పని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిప్పింగ్. స్కిప్పింగ్ స్పేస్ లేదు కాబట్టి స్కిప్పింగ్ ఏంటంటే మెయిన్లీ స్కిప్పింగ్ వల్ల మీకు ఏం అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మీ కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఇక కంప్లీట్గా ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో స్కిప్పింగ్ చేసిన వాళ్ళకైతే ఆబ్వియస్లీ చాలా వరకు అయితే అది డైలీ చేసిన వాళ్ళకైతే చాలా వరకు ఫిట్గా ఉంటారు స్కిప్ చేసేటోళ్ళు. ఐ మీన్ స్కిప్పింగ్ చేసేటోళ్ళు. సో ఎప్పుడైతే ఈ స్కిప్పింగ్ వర్కౌట్ చేస్తారో మీ కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవుతుంది, మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అండ్ మీ బాడీ అనేది ఫిట్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ బాడీకి అది కాన్సన్ట్రేషన్ ఇస్తుంది కాబట్టి. అండ్ బోనస్గా మీరు డైలీ జాగింగ్ చేయండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అనుకోవచ్చు, ఐదర్ ఫ్యాట్ లాస్కి అయినా ఐదర్ హైట్ గెయినింగ్ అయినా. సో ఈ కొన్ని వర్కౌట్స్ మీరు డైలీ ఫాలో అవ్వండి. కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ వెయిట్ చేయండి. డైలీ కన్సిస్టెన్సీతో మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో కొంచెం మీరు ఫరక్ పడదా మీకు. సో డెఫినెట్లీ ఫరక్ వస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ కన్సిస్టెన్సీతో ఏమైనా పని చేయాలనుకుంటే డెఫినెట్లీ ఏదో ఒక రిజల్ట్ అయితే చూపిస్తుంది. వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళ సక్సెస్ కి కీ అంటారు కదా. సో డెఫినెట్లీ మీరు కంప్లీట్ వర్కౌట్ చేయండి, కంప్లీట్ గా డైలీ ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్లీ రిజల్ట్ చూపించకపోతే నాకు అడగండి. సో ఇదనమాట ఈరోజు వర్కౌట్. అండ్ ఎప్పుడైతే ఐ మీన్ మీకు ఒకవేళ ఈ వర్కౌట్స్ అనేవి యూజ్ అయ్యి ఉంటే డెఫినెట్లీ కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ మధ్య సబ్స్క్రిప్షన్ పెరగడం లేదు. సో వీడియో నచ్చితే అండ్ ఆ వీడియో ఏదైతే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆబ్వియస్లీ నేను చెప్పే వీడియోస్ అన్ని ఫిట్నెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. అండ్ నా ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు కూడా డెఫినెట్లీ యూజ్ చేయండి. సో ఇంకా అంతే, అప్పటి వరకు అయితే బాబాయ్ అందరికీ. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.